దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC పట్టికలో భారీ పాయింట్లు మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి 2వ స్థానానికి చేరుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ టాప్ 2 నుంచి తప్పుకోవడంతో కొత్త టీం టాప్ 2 లోకి వచ్చింది. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో WTC పాయింట్ పట్టికలో న్యూజిలాండ్ మొదటి స్థానానికి చేరుకోగా ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా ఒక్కో స్థానం దిగజారాయి. ప్రస్తుతం టీమిండియా 2వ స్థానం నుంచి 3వ స్థానానికి దిగజారగా ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానం కోల్పోయి 2వ స్థానానికి పడిపోయింది. ఈ సీజన్ లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్న న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్ లో విజయం సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. WTC 2023-25 అడిషనల్ న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు మొత్తం 3 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 66 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో భారత్ కూడా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ అని తొలి మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. కానీ 2వ మ్యాచ్ లో భారత్ మళ్లీ పుంజుకుంది. భారీ తేడాతో ఘన విజయం సాధించింది. WTC 2023-25 అడిషనల్ టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్లలో 3 విజయాలు 2 ఓటములు మరియు 1 డ్రాతో WTC పాయింట్లు పట్టికలో 3వ స్థానంలో ఉంది. అలాగే 52.77 పాయింట్లతో భారత్ కంటే కాస్త ఎగువన ఉన్న ఆస్ట్రేలియా జట్టు 55 పిటీస్ పాయింట్లతో 2వ స్థానంలో ఉంది.